అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం బెండకాయ ఫ్రై పల్లీలతో ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ఈమెకి ఎక్కడ ఏం పని లేదా, రోజు ఏదో ఒక స్పెషల్ అనుకుంటూ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? అదేం లేదులేండి. ఏదో ఒకటి స్పెషల్ అంటే మనకి ఇంట్లో ఉండే కూరగాయలతోటే ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటానన్నమాట, అంతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మంచి ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పల్లీలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పల్లీలు మాత్రం మాడకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ వేస్తున్నాను, ఫాస్ట్గా ఫ్రై అయిపోవడానికి సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది లేదా పల్లీలు మాడతాయి. మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఇక్కడ పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇంకా ఆనియన్ అనేది ఫ్రై అవ్వలేదు. బట్ నేను అక్కడ పల్లీలు మాడకూడదని చెప్పేసి నేను ఇక్కడ వేసేస్తున్నాను. బెండకాయలు సన్నగా కట్ చేసేసుకొని బెండకాయలు అయితే ఇందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మనకి జిగురుగా ఉంటుంది కదా బెండకాయ. సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసేసి ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి జిగురు అనేది కనిపిస్తుంది కదా, సో ఫ్రై అయిన కొద్దీ మొత్తం పోతుందన్నమాట. ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదా, మంచిగా ఇక్కడ బెండకాయలు కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయినాయి. అండ్ పల్లీలు కూడా మంచి కలర్లోకి వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇట్లా చేసుకుంటే. సో ఇట్లా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను కారపొడి వేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పల్లీలు బెండకాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాతనే కారపొడి అనేది వేయాలి. ముందే వేసినట్టయితే జిగురుగా మొత్తం మాడిపోతుంది కర్రీ అనేది. సో ఇట్లా చేసుకున్నారంటే మంచిగా మనకి 2 days అయినా ఉంటుంది. ఇది 2-3 days అయినా తినొచ్చు అన్నమాట. సో పాడవదు, బాగుంటుంది ఫ్రై కదా, అసలు పాడవదు. మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మన యమ్మీ బెండకాయ ఫ్రై రెడీ. చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.